భక్తులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా? లక్ష్మి మరియు దరిద్ర దేవత అనగా జ్యేష్ఠ దేవత అక్కా చెల్లెళ్ళు. లక్ష్మీదేవి సంపదకు దేవత కాగా జ్యేష్ఠ పేదవారికి దేవత. విష్ణువు లక్ష్మిని వివాహం చేసుకున్నప్పుడు లక్ష్మి తన అక్క జ్యేష్ఠకు తగిన భర్తను చూడమని కోరింది. దానికి విష్ణువు ఇలా బదులిచ్చాడు: ఆమె చాలా పెద్ద సోమరిపోతు, ఆమెకు తగిన వారిని చూడడం అంటే చాలా కష్టమే అని బదులిచ్చాడు. అయినప్పటికీ లక్ష్మి ఒక మహర్షి అయితే తనకు సరైన జోడి అని నమ్మింది. ఎందుకంటే ఆ మహర్షి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. జ్యేష్ఠదేవి సోమరితనాన్ని ఆయన అస్సలు పట్టించుకోడు అని అనుకుంది. విష్ణువు జ్యేష్ఠదేవిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక ఋషిని కనుగొన్నాడు. దురదృష్టవశాతం వివాహం తర్వాత ఆ ముని ఆమె సోమరితనాన్ని భరించలేక ఆమెను విడిచిపెట్టమని కోరాడు. దీంతో మనస్తాపానికి గురైన దరిద్రదేవత సహాయం కోసం లక్ష్మి విష్ణువులను ఆశ్రయించింది. విష్ణువు ఒక రావి చెట్టును కనుగొని దాని కిందే ఉండమని దరిద్ర దేవతని సూచించాడు. సరే కాని నేను అక్కడ ఒంటరిగా ఉండలేను, నన్ను చూడటానికి తరచూ రావాలని దరిద్రదేవత లక్ష్మిని విష్ణువును కోరుతుంది. అందువల్ల లక్ష్మి మరియు విష్ణువు ఇద్దరు ప్రతి శనివారం ఆమెను సందర్శించడానికి వస్తామని మాటిస్తారు. అందుకే భక్తులు శనివారాల్లో రావి చెట్టును పూజిస్తారు. ఎందుకంటే విష్ణువు మరియు లక్ష్మి ఆ చెట్లలో ఉంటారు అని భక్తులు నమ్ముతారు.